హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొన్ని టిప్స్ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇవైతే చాలా చాలా యూజ్ అవుతాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారా, స్పూను మనం మోస్ట్లీ కందిపప్పు వాడుకునేటప్పుడు మనం కుక్కర్ వేసేస్తాము. సో స్పూన్ ఎందుకు పెడుతున్నాను అంటే, మనం ఎక్కువ వాటర్ వేసినప్పుడు కుక్కర్ పైభాగం అంతా వచ్చేస్తాయి కదా. సో అలా రాకుండా ఇదైతే మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట అప్పుడప్పుడు మనకు. సో వాటర్ ఎక్కువ పోసినందువల్ల ఇలా వస్తాయి. సో మనం అలా స్పూన్ వేస్తే అలా రాకుండా మనకు ఎలా పెట్టామో మూత, సో అలాగే ఉండిపోతుంది. సో అందుకని నేను ఇది యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి రిస్క్ అయితే మనకు ఉండదన్నమాట. సెకండ్ టిప్ వచ్చేసి, మోస్ట్లీ ఈ కందిపప్పులోకి వచ్చేసి మనం గోంగూర కానీ ఆకుకూర కానీ వేసుకుంటాం కదా. అలా వేసినప్పుడు కూడా కొంచెం చింతపండు అయితే వేయాల్సి ఉంటుంది. సో అలా చింతపండు ఫస్టే వేస్తే మనకు కందిపప్పు అయితే ఉడకదనమాట, దబ్బలు దబ్బలుగానే ఉంటుంది. వెంచేటప్పుడు చాలా కష్టం అనమాట, అసలు మెదగదు వెంచేటప్పుడు. సో దీనికి కూడా ఒక టిప్ అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ ఒక లైక్ వచ్చేసి వేరే వాళ్ళకి కూడా అది సజెస్ట్ చేస్తుంది అనమాట. చూస్తున్నారా, ఇలాగా టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా. సో అలాగే కొంచెం చింతపండు కూడా మనం ఒక బౌల్లో తీసుకుని ఇలాగని సెట్ చేసుకున్నామంటే సపరేట్గా ఉంటుంది. కాబట్టి పప్పు మెత్తగా అయితే ఉడుకుతుంది. అసలు మనకు కష్టమే ఉండదు, వెంచేటప్పుడు చాలా మెత్తగా అయితే అవుతుందన్నమాట. సో ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకొక థర్డ్ టిప్ కూడా ఉందండి, చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆ ప్లేట్ వేసాను కదా, అది మనకు రైస్ కుక్కర్లో వేసుకునే ప్లేట్ అండి. అది దాంట్లో ఇడ్లీ పాత్రలో పెట్టాను నేను. దాని వాటర్ అయితే మనం తగినన్ని వాటర్ వేస్తాం కదా. అయినా కూడా ఒక్కోసారి ఏంటంటే, ఇడ్లీ ప్లేట్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేటు సెకండ్ ప్లేట్ కంతా వాటర్ వచ్చేస్తాయి అనమాట. సో అలా కాకుండా అది ఆ ప్లేట్ పెట్టినప్పుడు మనం ఇడ్లీలు ఎలా పెట్టామో అలాగే ఉంటాయన్నమాట. వాటర్ కొంచెం అంటే కొంచెం కూడా దాన్ని టచ్ చేయదన్నమాట ప్లేట్స్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ కుక్కర్ ప్లేట్ కానీ మనం వేసుకున్నామంటే, రైస్ కుక్కర్ ప్లేట్ అండి అది, ఆ స్టాండ్ అది వేసినామంటే మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయన్నమాట. చూస్తున్నారా, అసలు ఇడ్లీకి అయితే ఒక వాటర్ డ్రాప్ కూడా లేదు. ఇదంటే మామూలుగా ఉందన్నమాట. థర్డ్ది అది చూడండి, మొత్తం ఫస్ట్ది కానీ సెకండ్ది కానీ థర్డ్ది కానీ ఎలా ఉన్నాయో ఈ సైడ్స్ అంతా అలాగే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే ఇంకా మరికొన్ని టిప్స్ అయితే మీ ముందుకు వస్తానండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. మీ లైక్ వచ్చేసి నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో.